మన ముఖం మన గురించి మాట్లాడే మొదటి విషయం. మనం ఎవరో తెలియకముందే మన స్కిన్ ఎలా ఉందో చూసి చాలామంది మొదటి ఇంప్రెషన్ ఏర్పరుచుకుంటారు. కానీ విచిత్రమేంటంటే చాలామంది స్కిన్ కేర్ అంటే కేవలం ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, ఫేస్ వాష్లు మాత్రమే అనుకుంటారు. నిజానికి గ్లోయింగ్ స్కిన్కి అసలు సీక్రెట్ అంత కాంప్లికేటెడ్ కాదు. మీరు మీ స్కిన్ని లోపల నుంచి అర్థం చేసుకుని కొన్ని సింపుల్ కానీ సైన్స్ బేస్డ్ స్టెప్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే మీ ఫేస్లో నోటిసబుల్ చేంజ్ కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం డల్గా, టయర్డ్గా కనిపించే స్కిన్ని ఎలా హెల్దీ గ్లో ఉన్న స్కిన్గా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. అలాగే పింపుల్స్, యాక్నీ మార్క్స్, ట్యానింగ్, ఆయిలీ స్కిన్, డల్నెస్ లాంటి కామన్ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా అన్నెసెసరీ ప్రాడక్ట్స్ మీద డబ్బులు వృధా కాకుండా నిజంగా పనిచేసే రొటీన్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ స్కిన్ బయట నుంచి ఎంత ప్రాడక్ట్స్ వాడినా లోపల నుంచి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే పూర్తి రిజల్ట్స్ రావు. చాలామంది ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ వాడుతూ కూడా యాక్నీ తగ్గడం లేదని కంప్లైంట్ చేస్తారు. కారణం వాళ్ళు రూట్ కాజ్ని ఇగ్నోర్ చేయడం. మనం తినే ఫుడ్, స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ డైరెక్ట్గా స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, టూ మచ్ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి పింపుల్స్ రావడం కామన్. అందుకే హెల్దీ స్కిన్ కోసం ఫస్ట్ స్టెప్ ఎక్స్పెన్సివ్ ప్రాడక్ట్స్ కాదు, హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే రాంగ్ ప్రాడక్ట్స్ వాడటం వల్లే చాలామందికి ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. ఒక సింపుల్ టెస్ట్ చేయండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ మీద ఏమీ అప్లై చేయకుండా 30 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ స్కిన్ టైట్గా, డ్రైగా ఫీల్ అయితే మీది డ్రై స్కిన్. ఒకవేళ ఆయిలీగా, షైనీగా కనిపిస్తే ఆయిలీ స్కిన్. కొన్ని ప్రాడక్ట్స్ వాడగానే రెడ్నెస్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ వస్తే సెన్సిటివ్ స్కిన్. మీ స్కిన్ టైప్కి సరిపోయే ప్రాడక్ట్స్ వాడటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్ స్కిన్ కేర్ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది 7 స్టెప్స్, 10 స్టెప్స్ రొటీన్స్ ఫాలో అవుతుంటారు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే సింపుల్ రొటీన్ని కన్సిస్టెంట్గా ఫాలో చేయడం ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది. అందుకే మనం మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్, వీక్లీ రొటీన్ అనే 3 పార్ట్స్లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకుందాం. మార్నింగ్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ ఫేస్ క్లెన్జింగ్. ఉదయం లేవగానే ఒక మైల్డ్ ఫేస్ వాష్తో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ క్లెన్జర్ బెటర్. డ్రై స్కిన్ అయితే జెంటిల్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్ యూస్ చేయండి. బ్రాండ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అది మీ స్కిన్కి సూట్ అవుతుందా లేదా అన్నది. సెకండ్ స్టెప్ మాయిశ్చరైజర్. చాలామంది మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్లకు అవసరం లేదనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. స్కిన్కి హైడ్రేషన్ అవసరం. ఆయిలీ స్కిన్ అయితే లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి. ఓవర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైనంత మాత్రమే అప్లై చేయండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సన్స్క్రీన్. నిజంగా చెప్పాలంటే సన్స్క్రీన్ స్కిప్ చేయడం వల్లే చాలామంది ట్యానింగ్, పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. బయట ఎండలో తిరక్కపోయినా యూవీ రేస్ విండోస్ ద్వారా కూడా స్కిన్కి డ్యామేజ్ చేస్తాయి. ఈవెన్ మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్ కూడా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చూపించొచ్చు. అందుకే బయటికి వెళ్లే ముందు సన్స్క్రీన్ అప్లై చేయడం హ్యాబిట్ చేసుకోండి. ఇది మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఏజింగ్ సైన్స్ కూడా స్లో చేస్తుంది. ఇప్పుడు నైట్ రొటీన్. నిజానికి స్కిన్ రిపేర్ ప్రాసెస్ ఎక్కువగా నైట్ టైంలోనే జరుగుతుంది. అందుకే ఈ రొటీన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ సింపుల్ క్లెన్జింగ్. రోజంతా ఫేస్ మీద డర్ట్, ఆయిల్, పొల్యూషన్ కలెక్ట్ అవుతాయి కాబట్టి జెంటిల్ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ట్రీట్మెంట్. మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ఒక్క సీరం మాత్రమే యూస్ చేయండి. ఫేస్ డల్గా ఉంటే వైటమిన్ సి సీరం, యాక్నీ మార్క్స్ కోసం నయాసినమైడ్, పింపుల్స్ కోసం సాలిసిలిక్ యాసిడ్ యూస్ఫుల్ అవుతాయి. కానీ ఒకేసారి చాలా ప్రాడక్ట్స్ మిక్స్ చేయొద్దు. ఎక్కువ ప్రాడక్ట్స్ వాడితే రిజల్ట్స్ త్వరగా వస్తాయనేది మిత్. సరైన ప్రాడక్ట్ని కన్సిస్టెంట్గా వాడటం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫేస్ని రెస్ట్లో వదిలేయండి. నైట్ మొత్తం స్కిన్ న్యాచురలీ హీల్ అవుతుంది. ఇప్పుడు వీక్లీ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. వీక్కి ఒక్కసారి ఫేస్ స్క్రబ్ లేదా ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. ట్యాన్ ఎక్కువగా ఉంటే డీట్యాన్ మాస్క్ కూడా యూస్ చేయొచ్చు. కానీ ఓవర్ స్క్రబ్బింగ్ మాత్రం చేయొద్దు, లేదంటే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి గ్లోయింగ్ స్కిన్ కోసం మ్యాజిక్ ప్రాడక్ట్స్ అవసరం లేదు. కన్సిస్టెన్సీ, ప్రాపర్ రొటీన్, హెల్దీ లైఫ్ స్టైల్ ఇవే రియల్ సీక్రెట్స్. మీరు ఈ సింపుల్ రొటీన్ని కనీసం ఒక నెల జెన్యూన్గా ఫాలో అయితే మీ స్కిన్ టెక్స్చర్, గ్లో, కాన్ఫిడెన్స్లో డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సైన్స్ బేస్డ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మీరు మీ బెస్ట్ వర్షన్గా మారడానికి ఈ ఛానల్ ఎప్పుడూ మీతో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.